అందరికీ నమస్తే అండి. ముందుగా హెడ్డింగ్ చూసి వీడియో చూడడానికి వచ్చిన జనసేన పార్టీ అభిమానులకు ఒక ముఖ్య గమనిక. ఏదో జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేల మ్యాచ్ చేసావు, టీడీపీ వాళ్ళ మ్యాచ్ చేయొద్దు లేదు అనుకోవద్దు. టీడీపీకి సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు రిస్క్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఓడిపోయే ఛాన్స్ ఉంది, ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయని దీనికి ముందు వీడియోలోనే చెప్పాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా 9 నిమిషాలు వీడియో చేశాను. సో అది చేసిన తర్వాతే జనసేనకు సంబంధించి చేస్తున్నాం. సో ఎందుకంటే అది ఇది చేయాలి కాబట్టి. సో జనసేన పార్టీ నుంచి 21 మంది గెలిచారు 2024 ఎన్నికల్లో. ఆ పార్టీ 100% స్ట్రైక్ రేట్, అత్యంత అరుదైన సందర్భం. ఆ పార్టీ ఘనంగా చెప్పుకునే చారిత్రక క్షణం. మరి 21 మంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారా? ఈ 21గానే ఉండవుగా. 42 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. ఇంకా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుకోవాలి, ఎమ్మెల్యేల బలం పెరగాలి, పార్టీ బలం పెరగాలి, ప్రాతినిధ్యం వహించాలి, సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం కుర్చీ వరకు తీసుకువెళ్ళాలి. సో దానికి జనసేన పార్టీ ఒక ఎమోషనల్ అండ్ ఒక సిద్ధాంతపరంగా పనిచేస్తున్న పార్టీ. సో రొటీన్ కమర్షియల్ పొలిటికల్ పార్టీల్లో కాదు, కొంచెం జెన్యూన్ పాలిటిక్స్ అవసరం ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల పనితీరు సరిపోద్దా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, ఆశయాలకు, సిద్ధాంతాలకు తగ్గట్టు ఎమ్మెల్యేల పనితీరు ఉందా అంటే లేదు. అందరు ఎమ్మెల్యేల పనితీరు అలా లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం మంచిది. ఈ ఒక్కసారికే వాళ్ళని పరిమితం చేయడం మంచిది. ఒకవేళ ఇచ్చినా వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు. మార్చుకునే టైం ఉంది, మార్చడానికి ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది. అందులో ఎక్కువ రిస్క్లో ఉన్న ఎమ్మెల్యే గారు రైల్వే కోడూరు. నేను ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లా. ఆయన ఎమ్మెల్యేగా మరి ఆయన ఆ హుందాతనం, ఆ హోదా, ఆ గౌరవం, ఆ దర్పం, ఆ అజమాయిషి, ఆ లక్షణాలు ఏవి కనిపించలేదు. సో అందుకని ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటే నాకు తెలిసి ఎవరు. ఎందుకంటే ఇప్పుడు తాజా కాంట్రవర్సీ, అంతకుముందే ఆయన కనీసం రివ్యూ మీటింగ్స్ కూడా ఆయన చేయరు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, రూపానంద రెడ్డి గారు, ఆయనకే అప్పచెప్పేసి ఏదో నాయకుడు సినిమాలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఫహద్ ఫాజిల్ అండ్ వడివేలు మధ్య ఉన్న ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ వ్యవహారం అంతా కూడా. నేను అదంతా ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది ఈ కాన్సెప్ట్. సో రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు తాజాగా ఇప్పుడు ఆరోపణలు ఆ మహిళతో, మేబీ ఆ ఆరోపణలో కొంత వాస్తవం ఉంది, కొంత వాస్తవం లేకపోయినా అది ఆ ఇద్దరి మధ్య అంగీకారం మేరకు జరిగిన రావాల్సిన బ్యాడ్ నేమ్ అంతా వచ్చేసింది. ఆయన ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలకు కూడా దూరం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ ఇచ్చే అవకాశం 100% లేదు. ఆయన పొలిటికల్ జీవితం మొత్తం ఇంకా రిస్క్లో పడినట్టే. ఇక పోలవరం ఎమ్మెల్యే గారు అత్యంత మంచి సందర్భం, అరుదైన సందర్భం, మంచి అవకాశం. ఆయన మిస్యూజ్ చేసుకున్నారు. చిన్న వయసు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫ్రెష్ ఫేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి ప్రాంతంలో ఆయన గెలిచాడు. ఎంత జాగ్రత్తగా పనిచేయాలి? ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు. ఆయన మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఆయనకి సీటు కూడా ఇస్తారో లేదో డౌటే. ఆయన మీద రాని ఆరోపణ అంటూ లేదు, లేని ఆరోపణ అంటూ లేదు. ఆయన గురించి ఆ పార్టీ నాయకులను కదుపుతుంటే చాలా, ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రతి దానిలో వేలు పెడుతున్నారు అన్నమాట. బాగా ఇబ్బందికర వ్యవహారాలు ఉంది, బాగా ఆరోపణలు అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఆయనకు అవకాశం ఉంది, మార్చుకునే అవకాశం ఉంది ఇంకా 3 ఏళ్ళు. సో తన ట్రాన్స్పరెన్సీ చూపించుకోవచ్చు, తన జనంలోకి వెళ్ళొచ్చు, తన తప్పులు తెలుసుకొని సరి చేసుకునే అవకాశం ఉంది. మేబీ సోషల్ మీడియాలో అయితే బాగా నెగిటివ్ ప్రచారం ఉంది, కొంత గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కూడా వరస్ట్గా ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న దానికంటే గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇంకా నెగిటివ్గా ఉందన్నమాట. ఇక తాడేపల్లిగూడెం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారు తీసుకుంటాము అని. ఇంటర్వ్యూలో ఓపెన్గా ఆయన అంత చెప్పారంటే ఆఫ్ ది రికార్డ్ ఇంకెంతో. అక్కడ శ్రేణులను కదుపుతున్నా లేదా కొంతమందిని కదుపుతున్నా, కొన్ని పోస్టుల విషయంలో కూడా, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టుల విషయంలో కానీ వేరే విషయంలో కూడా కొంత ఆయన వేలు పెడుతున్నారు, చేతులు పెడుతున్నారనే ఆరోపణలు బాగా వస్తున్నాయి. ఇవి అక్కడ తాడేపల్లిగూడెంలో రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ, సామాజిక చైతన్యం బాగా ఎక్కువ. అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాపగంద నీరులా కాసు కూర్చున్నారు. సో అక్కడ ఆరోపణలు బాగా ఎక్కువ వస్తున్నాయి ఎమ్మెల్యే గారి మీద. నిజానికి ఆయన చాలా తెలివైన వ్యక్తి. అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ శ్రేణులకు బాగా కావాల్సిన వ్యక్తి. సో ఆయన మీద ఈ తరహా ఆరోపణలు రావడం వల్ల అక్కడ పార్టీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది. ఆయనకు కూడా మంచి అవకాశం ఉంది, మార్చుకునే అవకాశం. ఇక యలమంచిలి విజయ్ కుమార్ గారు అందరికి తెలిసిన వ్యక్తి. అండ్ ఈ మధ్య మంచి పాటలు కూడా పాడతారని తెలిసింది. నిజానికి ఆయన కూడా మాస్ ఇమేజ్ ఉంది, క్యాడర్కు అందుబాటులో ఉంటారు, పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తారు. కాకపోతే ఆయనకి తెలియ జరుగుతున్నాయో కానీ విపరీతమైన ఆరోపణలు, భూములకు సంబంధించి పరిశ్రమల నుంచి తీసుకుంటారని లేదా అది ఇది అంటే నేను ఇంకా ప్రత్యేకంగా ఓపెన్గా చెప్పలేను. కానీ
ఆయన రిలేటివ్స్ కొంతమంది బాగా అన్ని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, బాగా ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి అన్నమాట. జనసేన పార్టీ ఎమ్మెల్యేలో ఈ ఎమ్మెల్యే గారి మీద కూడా వస్తున్న ఆరోపణలు ఇప్పుడే కాదు, మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి. సాక్షిలో రాశారు, ఇతర పత్రికల్లో రాశారు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొంత మార్పు కనిపిస్తోంది, కాకపోతే ఇంకా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక భీమవరం ఆశ్చర్యకరంగా, అదేంటి భీమవరంలో ఏం జరుగుతుందో అనుకోవచ్చు. ఇక్కడ చాలా వ్యవహారాలు ఉన్నాయి, ఇంటర్నల్గా బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా కొంత రిస్క్లో ఉన్నట్టే. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు. సో ఆయన నేరుగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ ఆయనకు తెలియకుండా కొంత క్యాడర్ డిస్టర్బ్ చేస్తున్నది కొంత ఉంది. నియోజకవర్గంలో అయితే కొంత బ్యాడ్ నేమ్ అయితే వస్తుందన్నమాట, అది జరుగుతుంది. ఇవి కాకుండా కొంత ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, అండ్ పాలకొండలో కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇవి జనసేన పార్టీకి సంబంధించి కొంత రిస్క్లో ఉన్న నియోజకవర్గాలు. టీడీపీకి సంబంధించి ఆల్రెడీ మనం లిస్ట్ చెప్పుకున్నాం కదా. సో ఇది జనసేన పార్టీ. ఇంకా మనం మినిస్టర్స్, ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో ఒక 8 నియోజకవర్గాలు మళ్ళీ గెలిచే అవకాశం లేదు, గ్రౌండ్ లెవెల్లో బాగా రిస్క్లో ఉన్నారు. ఆ 8 నియోజకవర్గాలు ఏవి ఎందుకనేది నేను ఒకసారి సెపరేట్ వీడియో విత్ గ్రౌండ్ రిపోర్ట్తో సహా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.